ఈరోజు మరి కాపు ముఖ్య నేతలతో సమావేశాలని చెప్పి పెట్టి రాష్ట్రాన్ని ఏమి చేద్దామని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మన జగనన్న వాళ్ళ ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకున్నారు. అది జరగదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి ఎస్సీలకు ఏమైంది? ఎస్సీ బిడ్డలకు కార్పొరేషన్లు ఉంటే ఆ కార్పొరేషన్ నిధులు ఏమైనాయి? వాళ్ళని ఏ విధంగా చూసుకున్నాం? వాళ్ళని ఏ విధమైనటువంటి దాడులు చేయించిన వాళ్ళ మీద, వాళ్ళని ఏ విధంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినాం, వాళ్ళ మీద ఏ విధంగా అక్రమంగా కేసులు కట్టినాం. నమస్కారం ప్రజలారా, మన పార్టీ కాపు నేతలందరూ కూడా సమావేశమైనారు. మరి దేనికి సమావేశమైనారు, మరి ఏంది కథ, ఏంది వ్యవహారం అనేది మన అఫీషియల్లో వచ్చిన ఒక పోస్టునే మనం చూసి విశ్లేషణ చేద్దాం. ఎవరెవరు హాజరైనారు, మరి ఈ కాపు నాయకులందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు, మరి కాపు బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఏనాడు కూడా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు భరోసా ఇవ్వకుండా, మరి అదేవిధంగా మరి రకరకాలుగా జరిగినాయి కదా. మనం అధికారంలో ఉన్నప్పుడు కాపు నేతల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాము, కాపు బిడ్డలను ఏ విధంగా మనం ఎంత మేరకు మనం వాళ్ళకు మంచి చేయగలిగినాం, ఏది కథ అనేది కూడా ఒకసారి మనం చర్చిద్దాం. ఈడ బాధ ఏందిరా అంటే, ప్రతి ఒక్కరూ కూడా మేము కాపులు, మాకు న్యాయం జరగలేదు, మాకు అన్యాయం చేసినారు అనేటువంటి వ్యక్తులందరూ కూడా ఎటువంటి వాళ్ళు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కొత్తగా బొత్స సత్యనారాయణ గారిని తీసుకొని వచ్చి వాళ్ళు కూర్చొని పెట్టారు. కాపు బిడ్డను కాపు నేతం చేశారు బొత్స సత్యనారాయణ. గతంలో బొత్స గారు అంటే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా ఒరే మంచోడనో, లేకంటే ఇంకొకటో, లేకంటే రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడనో, మరి కులాలకు వ్యతిరేకంగా మంచి చేస్తాడో ఏదో కొంచెం ఉండేది. అది లేకుండా బొత్స గారు ఈరోజు దాన్ని జడదొప్పుకున్నారు. ఎందుకంటే మరి అమర్నాథ్ పక్కన కుర్చీ వేసి కూర్చొని పెట్టాడు. మరి అంబటి రాంబాబుది ఎవరు కూడా దేకడంలే. ఈయన నేను కాపు నాయకుడిని అని చెప్పి ముందుకు వచ్చి చెప్పుకుంటా, మరి అదేవిధంగా కాపు బిడ్డలందరినీ రెచ్చగొట్టేటువంటి ధోరణిలో ముందుకు పోయినప్పటికీ కూడా ఎవరు అంబటి రాంబాబు గారి మాటలు వినేటువంటి ఇది లేదు, పరిస్థితి లేదు. అందుకని చెప్పి మరి పాప బొత్స గారిని కూడా దించినారు. మరి ఎవరెవరు వచ్చినారు ఏందనేది ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతల ఆత్మీయ కలయిక సమావేశానికి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, దాడిశెట్టి రాజా, పేరు నాని గారు, కొరసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ వంగ గీతా గారు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు, తోట నరసింహం గారు, రెడ్డి శాంతి గారు, జ్యోతుల చంటిబాబు గారు, కరణం ధర్మశ్రీ గారు, ఎమ్మెల్సీ విక్రాంత్ గారు, రౌతు సూర్య ప్రకాష్ గారు, జి శ్రీనివాస్ నాయుడు గారు, దూలం నాగేశ్వరరావు, ఇంకా ఇట మరి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇంకా రైతు విభాగం అధ్యక్షులంట అందరూ కూడా జాయిన్ అయినారు. కానీ నేను ఇది ఏం చెప్తాను అంటే, గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని ఏ ఒక్కరైనా సరే అసెంబ్లీ వేదికగా మాట్లాడినారా? లేదు అనంటే మన జగనన్న దగ్గరికి పోయి జగనన్న ఇదో మన బీసీ బిడ్డలకి మరి వీళ్ళకి ఈ విధంగా మనం న్యాయం చేయాలి, ఈ కుటుంబాలను ఆదుకోవాలని ఎవడైనా సరే ఏ కాపు సామాజిక వర్గాలు ఇప్పుడు ఇదంతా కూర్చొని ఉండేటువంటి నాయకులు, మీ కుటుంబాలు, మీ బంధువులు, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు బాగుపడినారు తప్ప ఎవరైనా మనం అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలు బాగుపడినట్టు చరిత్ర ఉన్నదా? చెప్పండి దీనికి సమాధానం. ఇంకేమి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఈ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని అడుగుతున్నా, మీ కుటుంబీకులు, మరి అదేవిధంగా మీ బిడ్డలు, మరి అదేవిధంగా మీరు బాగుపడినారు తప్ప మీ వెనకమాలు ఉండేటువంటి తపేలం బ్యాచ్ ఎవడైతే ఉన్నారో వాళ్ళను బాగుపరిచినారు తప్ప బీసీ బిడ్డలకు జరిగింది ఎక్కడ న్యాయం అంటది? బీసీ బిడ్డలకు విదేశీ విద్య ఎట్ట పోయింది? ఆ రోజు దేనికి మాట్లాడలేదు సార్. ఓయమ్మ ఎంతమంది మీద దాడులు జరిగినాయి. మరి అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ అని ఒక అబ్బాయి మా అక్కని ఏడిపిద్దిరా స్వామి, మేము చదువుకునేదానికి పోతుంది, మమ్మల్ని ఏడిపిద్దంటే ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి రగలబెట్టినారు మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే. మరి ఆ రోజు వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉన్నారు? ఒక అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళు చాలామంది కోకొళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా మనం ఆదుకోగలిగినాం, ఏ విధంగా మనం ఏమి చేయగలిగినాం? ఈరోజు మరి కాపు ముఖ్య నేతలతో సమావేశాలని చెప్పి పెట్టి రాష్ట్రాన్ని ఏమి చేద్దామని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి
మన జగనన్న వాళ్ళ ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకున్నారు. అది జరగదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి ఎస్సీలకు ఏమైంది? ఎస్సీ బిడ్డలకు కార్పొరేషన్లు ఉంటే ఆ కార్పొరేషన్ నిధులు ఏమైనాయి? వాళ్ళని ఏ విధంగా చూసుకున్నాం? వాళ్ళని ఏ విధమైనటువంటి దాడులు చేయించిన వాళ్ళ మీద, వాళ్ళని ఏ విధంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినాం, వాళ్ళ మీద ఏ విధంగా అక్రమంగా కేసులు కట్టినాం, ఏ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేయించినాం, ఏ విధంగా బైండ్ ఓవర్లు కట్టినాం. మరి దళితులకు సంబంధించి దాని గురించి ఇక్కడ మాట్లాడాలంగా. దళిత నాయకులు కూడా బయటకు వచ్చి ఇంకా రేపో మాపో దళిత సభలు కూడా పెడతారు. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడేవో ఒక లెక్క, అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి ముఖ్య కాపు నేతలు ఏ ఒక్క నాయకులు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలను కానీ ప్రజలు పడినటువంటి ఇబ్బందులను కానీ తెలుసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా గతంలో తిరిగినటువంటి వ్యక్తులే వీళ్ళంతా కూడా. ఆ కోయలేకే ఆ తోవలేకే బొచ్చాన్ని తీసుకొని కూర్చొని పెట్టినారనేదే ఇక్కడ నా యొక్క బాధ ప్రజలారా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో, మరి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా మరి బొత్స గారు రాజకీయాల్లో ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటే సరే ఇది దేనికి పనికి రాకుండా ఇప్పుడు ఒక సామాజిక వర్గానికే నాయకుడిని చేశారు కదా. కాపు సామాజిక వర్గ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు అని చెప్పి చేశారు. ఇప్పుడు గతంలో లేదు ఇట్లా. అంటే అంబటి రాంబాబు గారు గతంలో మాట్లాడినారు. మరి అదేవిధంగా మన పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా మాట్లాడినారు. కాపు నాయకులందరూ కూడా ఆ కాపు నాయకులు మాట్లాడినప్పుడు ఎవడు కూడా దేకలేదా? మరి ఈరోజు బొత్స గారిని తీసుకొని కూర్చొని పెట్టారు. మరి బొత్స గారు ఏ విధంగా స్పందించారు? మరి బొత్స గారు ఏ విధంగా మరి బీసీ బిడ్డలని ఏ విధంగా ఆయన అందరినీ ఒక లైన్లోకి లాక్కొని వచ్చి ముందుకు తీసుకొని పోతారు? మరి ఏది వ్యవహారం, ఏది కథ అనేది తెలుస్తూ ఉండాలి. చూద్దాం, మనం కూడా ఆలోచన చేద్దాం. కనీసం బొత్స గారు మీరు కరెక్ట్గా ఉంటే ఈసారి రాబోయే ఎలక్షన్లో అన్న చీపురుపల్లిలో గెలిచేవాళ్ళేమో. ఇప్పుడు మిమ్మల్ని ఒక సామాజిక వర్గానికి నాయకుడిని చేశాడు కాబట్టి ఇంకా కష్టమే అని కూడా చెప్పుకోవాలి మనం. ఇప్పుడు అంటే నాయకులకి అందరికీ కష్టమే. ఇప్పుడు అంబటి గారు కావచ్చు, లేకంటే మన గురునాథ్ గారు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఇంకా కొంతమంది మళ్ళా పేరు నానిని తీసుకువచ్చారు. పేరు నాని, తొరిపల్లి నాని, కిట్టును కూడా తీసుకువచ్చారు. చూడు, అప్పల కొడుకులు ఇద్దరు వచ్చారు. ఓకే, కిట్టి గారికి రాజకీయ సామర్థ్యం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఆయన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మరి తండ్రికి తగ్గ తనయుడా, లేకంటే తండ్రిని మించిన తనయుడా, మరి హావభావాల్లో కావచ్చు, ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ప్రజలు లేకపోయి ఇచ్చేటువంటి భరోసాని కావచ్చు, అదంతా కూడా అందరు ప్రజలు చూసుకుంటారు. నేను ఇక్కడికి వచ్చి కోనసీమ జిల్లా అంబేద్కర్ ఆడికి వచ్చి మన కాపు ముఖ్య నేతల సమావేశంలో పాల్గొని ఏ విధంగా మనం ప్రజల మధ్య చిచ్చులు పెట్టాలా, ఏ విధంగా కులాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని తీసుకురావాలా, ఏ విధంగా కొట్టుకోవాలా, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేయాలా, ఏ విధంగా భయభ్రాంతులు గురి చేయాలా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అంతా అని కూడా మరి బాగా ఇవ్వగలుగుతాడు. మన పేరుని కిట్టి గారు నాని గారు ఇద్దరు బ్రహ్మాండంగా ఇవ్వగలుగుతారనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానికానికి నేను ఒకటే తెలియజేద్దాం అనుకుంటున్నా. ఒక కాపు నేతలే కాదు, రాబోయే రోజుల్లో అన్ని సామాజిక వర్గాలు ఆత్మీయ కలయికలు ఉంటాయి, ఆత్మీయ సమావేశాలు ఉంటాయి. వాళ్లకు రావాల్సినటువంటి నిధులు, వాళ్ళకు రావాల్సినటువంటి రోజువారీ కూలీ, వాళ్ళకు రావాల్సినటువంటి రోజువారీ కూలీలన్నీ కూడా తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి అందరికీ అందుతాయి. ప్రతి ఒక్క సామాజిక వర్గం దగ్గర కూడా ఇదే విధంగా ఆత్మీయ కలయిక అని చెప్పి జగనన్న పెట్టించాడు. జగనన్నకు అంత ధమాకు లేదు, జగనన్నకు ధమాకు లేకనే లండన్ నుంచి మాత్రలు వేసుకుంటున్నాడు. అయినా కూడా మరి ఇంకొకరు మరి సగభాగం అయినటువంటి ఇంకా ఇన్ని నేను చెప్పను, వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఘర్షణ వాతావరణాలు ఏర్పడతాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసేదానికి మా ఓడు సిద్ధంగా ఉన్నాడు. ఏనాడు కూడా అధికారంలో ఉన్న రోజుల్లో ఇటువంటి కాపుల ఆత్మీయ సమావేశం అని కానీ, లేకుంటే కాపుల ఐకమత్య సమావేశం అని కానీ, లేకుంటే కాపులు అందరం మనం ఒకసారి కలిసి మన జగనన్న ప్రభుత్వ పనితీరుని కానీ ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియజేద్దామనేటువంటి ఆలోచన మీకు వచ్చిందా? రాదు. ఎందుకు వచ్చాది? మరి ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో చేసి ఏమేమో జరిగి అన్న గొప్పతనాన్ని కానీ, అన్న అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలని కానీ ఏ ఒక్క వాటిని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయకపోగా ఈరోజు ఆత్మీయంగా మనం అందరం కాపులు కలిసి ఏం చేద్దామని ఉండారో చేయండి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
రాష్ట్ర ప్రజలారా, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి ఇటువంటి కలయికలు జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసేదానికి కూడా మా వాళ్ళు వెనకాడరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క ఈ యొక్క ఏదైతే కాపు ముఖ్య నేతల, రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్య నేతల కలయిక పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.